హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దోసకాయ ఎండు చేపల కర్రీ చేసుకుందామండి. ఇది మన పెద్దవాళ్ళు అయితే బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎండి చేపలు తినమంటే వాసన వస్తాయని చెప్పేసి తినట్లేదు. కానీ ఈ విధంగా చేసుకుంటే అస్సలు స్మెల్లే రాదండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఎండు చేపలు దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక అర కేజీ దోసకాయల్ని లోపల విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. విత్తనాలు వేసుకుంటే కూర రుచి ఉండదండి, విత్తనాలు తీసేసి వేసుకోవాలి. దోసకాయ 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి పెట్టుకోండి. ఒక 3 టమాటాలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. మనం ఇప్పుడు ఎండు చేపల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పావు గంట సేపు నీళ్ళల్లో నానబెట్టండి. నానబెడితే మెత్తగా అవుతాయి. అప్పుడు 5-6 సార్లు కడిగేసి శుభ్రంగా దానిలో ఇసుక ఏమున్నా కూడా పోతాయి. కొన్ని చేపల్లో ఉప్పు ఉంటుంది, కొన్ని చేపల్లో ఉప్పు ఉండదండి. ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. మనం కూరలో ఉప్పు సరి చేసుకోవడమేను. ఇప్పుడు దీనికి స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు వేసేసేయండి. ఈ ఉల్లిపాయలు చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇవి కొంచెం ఉల్లిపాయ మెత్తబడాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి 1 నిమిషం వేయించుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఎక్కువసేపు అక్కర్లేదండి, 1 నిమిషం వేయించేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. ఈ ముక్కలన్నీ వేసుకొని నేను ఒక అర కేజీ దోసకాయలకి చూపిస్తున్నా అండి, మీకు మీ క్వాంటిటీ తెలియడం కోసం చెప్తున్నాను. దీనిలో పావు స్పూన్ పసుపు వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొన్ని చేపల్లో ఉప్పు ఉంటుందండి, కొన్ని చేపల్లో ఉప్పు ఉండదు. కాబట్టి ఉప్పు ఉన్న చేపలు అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఉప్పు లేని చేపలు అయితే మీ కరెక్ట్గా చూసి వేసుకోండి. దీన్ని ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు దోసకాయలు మగ్గనివ్వండి. దోసకాయలు మగ్గకుండా మిగిలినవి వేస్తే దోసకాయలు ఉడకవు, కసకసా అంటాయి. దోసకాయలు మగ్గనిచ్చి ఒక 5 నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి దాన్ని అటు ఇటు తిప్పుకొని ఇవి మగ్గినవి అంటే అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసేయండి. వేసేసి ఇవి కూడా ఒక్కసారి తిప్పుకొని, టమాటాలు కూడా మగ్గాలి కదండి, ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసి దీనికి కూడా ఒక 5 నిమిషాలు ఇది కూడా ఉడకనివ్వండి. ఉడికితే టమాటా కూడా మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీనిలో ఒక అర స్పూను ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి, అర స్పూన్ కారం వేసుకోండి. మరీ ఎక్కువ కారం వేసుకోవద్దు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అర స్పూన్ వేసుకోండి. లేదు మేము ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకొని ఈ ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసేయండి. అస్సలు వాసనే రాదండి, ఇట్లా వేస్తే కూర కూడా చాలా బాగుంటుంది. ముందు వేయించుకొని అట్లా చేసి ఏం వేయక్కర్లేదు. ఈ విధంగా వేసేసి ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసి వీటిని కూడా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గనివ్వండి. ఈ ఆయిల్ బయటకు వచ్చింది అంటే అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని దీన్ని ఒక్కసారి తిప్పేసి, ఈ ఆయిల్లో చేపలు మగ్గినాయి అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. మనకి మరీ ఎక్కువ గుజ్జుగా కావాలి అంటే దోసకాయ ముక్క అవన్నీ ఉడికినాయో లేదో చూసుకొని, దోసకాయ ముక్క మెత్తగా అయిపోయింది అంటే మీకు గుజ్జు కావాలంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేయండి. లేదంటే మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గనివ్వండి. ఈ విధంగా కొంచెం గట్టిగా అయ్యే వరకు కూర మగ్గిపోయిందంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అస్సలు ఎండు చేపల వాసనే రాదు, చాలా రుచిగా ఉంటుంది.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.